రెడీగా డీటెయిల్స్ చూద్దాం. గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక పర్యాటక ప్రాంతంగా దీన్ని తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. మన్యం జిల్లాను మరింత అభివృద్ధి కేంద్రంగా కూడా తీర్చిదిద్దామన్నారు. గత ప్రభుత్వం కేంద్ర నిధులను కూడా దుర్వినియోగం చేసింది ఆయన చెప్పుకొచ్చారు. ఈనాడు పార్వతీపురం మన్యం జిల్లాలో 6 గ్రామాలకు 9.5 కోట్ల రూపాయలతో రాష్ట్రాలకు వచ్చి బ్రతుకుతున్నటువంటి అడవ బిడ్డలకు నేనున్నానని భరోసానిస్తూ ఈనాడు పార్వతీపురం మన్యం జిల్లాలో 6 గ్రామాలకు 9.5 కోట్ల రూపాయలతో పర్యాటక ప్రాంతంగా మన్యం జిల్లాను రూపుదిద్దామన్నారు. గత ప్రభుత్వం కేంద్ర నిధులను పక్కదారి పట్టించిందన్నారు. తమ ప్రభుత్వం రాగానే రోడ్లను వేశామన్నారు పవన్ కళ్యాణ్. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువలో పర్యటించినటువంటి డిప్యూటీ సీఎం గిరిజన గ్రామాలకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ సందర్శించారు. 19 గిరిజన గ్రామాల్లో కొత్త రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. డిప్యూటీ సీఎం అయ్యాక రెండోసారి ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఇక డిప్యూటీ సీఎంకు జనసేన నేతలు ఘన స్వాగతం పలికారు. ఇంత సుందరమైన ప్రాంతం ఇది. దాదాపు 20కి పైగా జలపాతాలు ఉన్నాయి ఇక్కడ. మన విజయనగరం జిల్లా, పార్వతీపురం ఇవన్నీ కూడా ఉమ్మడి విజయనగరం కానీ ఈ జిల్లాలో అద్భుతమైన సౌందర్యం ఉంది. ఇక్కడ ప్రకృతి సౌందర్యం. ఇక్కడ టూరిజంను డెవలప్ చేయాలి. యువతకు కూడా నేను ఒకటే మాట ఇస్తున్నాను, ఇప్పటిదాకా ఎవరు కూడా ఆలోచించలేదు ఇక్కడికి రావాలని, రోడ్లు వేయాలని. కానీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఒకటే నేను కోరాను వారిని, 70 సంవత్సరాలుగా రోడ్లు లేవు ఇక్కడ. 70 సంవత్సరాలుగా రోడ్లు లేవు. బాలింతలు రోజు డోలీలో వచ్చే పరిస్థితి ఉంది. డబ్బులు లేవు ఒకవైపు మన దగ్గర. కేంద్ర ప్రభుత్వం 20 నుంచి 21 నుంచి 22 వరకు 350 కోట్ల రూపాయల చొప్పున కేంద్ర మంత్రివర్గం మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 350 కోట్ల రూపాయలు, 670 కోట్ల రూపాయలు వెనుకబడ్డ జిల్లాలకు ఇచ్చారు. గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ నిధులు వస్తే ఆ నిధులు ఈ రోజు దాకా దానికి లెక్క పక్క లేకుండా చేశారు. ఈ రోడ్లు వేయడానికి 9.5 కోట్ల రూపాయలు ఖర్చు. మీ దగ్గరికి ఓట్లు అడిగిన వ్యక్తులు, నేను అన్యాయం అయిపోయిన చెప్పిన బిడ్డ, మీరు చూడండి 5 సంవత్సరాల పాలనలో మీకు రోడ్లు వేయలేకపోయారు. కానీ మేము వచ్చి డబ్బులు లేకపోయినా మన వెనకబడ్డ జిల్లాల కోసం 700 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే వాటిని ఖర్చు పెట్టలేదు, దారి మళ్లించేశారు. ఋషికొండ ప్యాలెస్ కి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ ఇక్కడ 9 కోట్లతోటి రోడ్లు వేయలేకపోయారు. గిరిజన వర్గ ప్రజలందరికీ, మన్యం ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ నేను మీకు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాయకత్వం నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం తరపున మనకున్న మంత్రివర్గ సహచరులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరి తరపున నేను మాటిస్తున్నాను. మీకోసం అహిర్నిశలో ఎండనక వాననక పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఇందాక కలెక్టర్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు. ఇది పైకి మనం ఎంతవరకు వెళ్తాం ఆగుదామంటే ఒకటే మాట చెప్పాను కలెక్టర్ గారికి, 1 కిలోమీటర్ నడిస్తే కానీ సాధక బాధలు తెలియవు నాకు, కనీసం నేను నడవాలి నేను. అలాంటిది 4 డోలీ పట్టుకొని ఒక గర్భిణీ స్త్రీని పట్టుకొని ఎంత ఇబ్బంది పడతారో ఆ బాధ నాకు తెలియాలంటే ముందు నేను నడవాలి, నేను నడుస్తాను దీనికని చెప్పాను. తిరుమల వెంకటేశ్వర స్వామికి నేను కొండెక్కా. ఆయన్ని ఒకటే కోరుకున్నా, నన్ను కష్టాలు తీర్చమని, ప్రజల కష్టాలు తీర్చమని నేను ఆయన కోరి కొండెక్కాను. ఈ రోజున
నేను మన కొండ ఎక్కా మన కష్టాలు తీర్చమని.